అవసరమైతే నీ కోసం తిరుపతి మొత్తాన్ని ఎదిరిస్తా గాని నిన్ను మాత్రం వదలను మంగా. ఘట్టమనేని జయకృష్ణ హీరోగా, రాషా తడాని హీరోయిన్గా డెబ్యూ చేసిన సినిమా శ్రీనివాస మంగాపురం. RX-100 మూవీ తీసిన అజయ్ భూపతి గారు దీనికి డైరెక్టర్. కథ తిరుపతి బ్యాక్డ్రాప్లో సాగుతుంది. తిరుపతికి వచ్చిన శ్రీను అక్కడే ఉండే మంగా అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. కానీ ఆమె తండ్రి పెద్దిరెడ్డి ఆ ప్రాంతంలో పలుకుబడి ఉన్న వ్యక్తి. వాళ్ళ ప్రేమకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, అసలు హీరో శ్రీను తిరుపతికి ఎందుకు వచ్చాడు, మోహన్ బాబు క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక స్టోరీ ఏ ట్విస్ట్ తీసుకుందనేదే ఈ సినిమా ప్లాట్. జయకృష్ణకి ఇది ఫస్ట్ మూవీ. డ్యాన్స్, ఫైట్స్, యాక్టింగ్ యావరేజ్గా చేశాడు. స్టార్టింగ్ మూవీ కాబట్టి ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. హీరోయిన్ కూడా యావరేజ్గా యాక్ట్ చేసింది. ఇలాంటి స్టోరీ చాలా చూసాం కాబట్టి కొత్తగా మనకి ఏం అనిపించదు. రొటీన్ లవ్ రివెంజ్ డ్రామాగా ఉంటుంది. మోహన్ బాబు క్యారెక్టర్ ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్. ఆయన వల్ల ఈ సినిమాకి వెయిట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేసేయచ్చు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా అనిపించింది, సెకండ్ హాఫ్ అయితే ల్యాగ్ ఉంది. ఎవరికైనా ఫస్ట్ మూవీ చాలా ఇంపార్టెంట్. బట్ ఇలాంటి రొటీన్ స్టోరీస్ ఉన్న మూవీ తీస్తే ఎలా చెప్పండి? సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ రొటీన్ రొట్ట కొట్టడు మూవీ. యాక్టింగ్ వల్ల, స్టోరీ వల్ల నాకైతే అస్సలు నచ్చలేదు. సో ఇది అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.